సాయి చందు గారు స్వర్గస్థులయ్యి కూడా ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. అవును. మీకు ఆయన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూ ఉన్నాయా? ఎలా అనిపిస్తుంది? ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది మీ జీవితం? ఇప్పుడు సాయి చందు గారు లేకుండా ఇప్పుడెలా ఉంది? మేడం నమస్తే. నా పేరు వెంకటరాములు. మాది అమర్చింత. వనపర్తి జిల్లా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. అయితే నాకు ముగ్గురు మేడం సంతానం. సాయి చందు రెండో కొడుకు. మొదటి కొడుకు క్రాంతి కుమార్. ఆయన ఆర్మీలో రిటైర్మెంట్ అయ్యి చనిపోయాడు. ఆయన 2021లో చనిపోయాడు. లివర్ డ్యామేజ్ అయిపోయి చనిపోయాడు. ఇప్పుడు అయితే సాయి చందు, క్రాంతి కుమార్ తల్లి చనిపోయింది. ఇప్పుడు నాకు రెండవ వైఫ్ ఆమె కూతురు ఉజ్వల అని నాకు ఒక కూతురు ఉంది ఇప్పుడు. ప్రస్తుతానికైతే ముగ్గురు సంతానంలో ఇద్దరు లేరు, ఒకరు మిగిలిరు. ఇంకా నా కూతురే ఇంకా మొత్తం సర్వస్వం ఇప్పుడు. కొడుకైనా కూతురైనా అన్నీ ఇక మాకు ఆదరిస్తుంది అనే ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నాది ఇప్పుడు. అన్మ్యారీడ్ ఆమె. ఆమె ఇప్పుడు ప్రస్తుతం పైలట్ ట్రైనింగ్ చేస్తున్నది ఇక్కడ హైదరాబాద్లో, బేగంపేటలో. తెలంగాణ స్టేట్లోనే ఒక 6 మంది మాత్రం సెలెక్షన్ అయ్యారు. అందులో మా కూతురు ఒకటి. ఓకే. జనరల్‌గా అందరూ సాయి చందు గారు వాళ్ళ నాన్న అంటే ఎక్కువగా ఇద్దరు కొడుకులే ఉన్నారేమో అని అనుకునేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే కూతురు గురించి మీరు ఎక్కువ ప్రస్తావించలేదు ఎప్పుడు కూడా. అవును. సో అందుకే మాకు కూడా కూతురు గురించి అసలు ఏం చేస్తుంది, ఏం చదువుతుంది అనేది పెద్దగా తెలీదు. సో ఇప్పుడు మీరు చెప్తుంటే అవునా అన్నట్టు ఉంది. చాలా గొప్ప విషయం అది. చాలా సంతోషం. చాలా అది అనుకోకుండా మాకు అంటే నా సంతానానికి ఒక మంచి పేరే వచ్చింది. అంటే ముగ్గురికి ముగ్గురు. ఒక ఆయన ఇంటిలో దేశం కొరకు ఆయన అంకితమైండు. సాయి చందు మొత్తం ప్రపంచానికే తెలిసిపోయే గాయకుడు అయ్యిండు. ఇక నా కూతురు కూడా ఇప్పుడు రేపు పైలట్గా ట్రైనింగ్ తీసుకుంటుంది. పైలట్ అయిన తర్వాత మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ది గవర్నమెంట్ సీట్ వచ్చిన వాళ్ళలో నా కూతురు ఒక్కటి. అది ఆమె స్వయంగా ఇంట్రెస్ట్ తోటి ఎంట్రన్స్ రాసి సంపాదించుకున్న సీటు. అంటే మాకు సాయికి కూడా తెలియదు. బ్రతికున్నప్పుడు నా కూతురుకి ఇట్లా సీట్ వచ్చిన విషయము కొంతకాలం తర్వాత తెలిసింది, కానీ ఎంబడే తెలియదు. అంటే మీరు చెప్పాలనుకోలేదా? అంటే సందర్భం రాలే, ఇంకా అట్లా చేసుకుందాం అనే లోపలే తర్వాత చెప్పినా. ఇంకా అంటే కొంతకాలము సాయికి ఇప్పుడే ఎందుకు చెప్దాం అంటే భారం అవుతుంది. చెప్తే ఆమెకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఏవి కానీ మళ్ళీ ఆమెని చూడవలసిన బాధ్యతని మా కొడుకు మీదనే భరించడం అనేది నాకు నచ్చలే అప్పుడు. సరే చూద్దాం, తర్వాత భారమైనప్పుడు చెబుదామని అనుకొని భారమైనప్పుడు చెప్పిన. ఎప్పుడు అంటే సంవత్సరం క్రితమే, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చెప్పాను. అంతకుముందే ఆమెకు ఒక 6 నెలల క్రితమే ఆమెకు వచ్చింది సీటు. అప్పటికి డిగ్రీలు అయిపోయింది. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఆమెకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆమెకు సీట్ వచ్చింది. డిగ్రీ ఫైనల్ వరకు వాళ్ళకు కోచింగ్స్ అవన్నీ తీసుకున్నారు. ఫైనల్ ఇయర్లో ఇక అయిపోయినప్పుడు చెప్పాను, ఇక సాయి చెల్లెలకి ఇట్లా పైలట్ ట్రైనింగ్ సీట్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ సీట్ వచ్చింది కనుక కొంచెం ఆమెకు పర్సనల్గా మనమే ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రైనింగ్లో మనమే అంటే రియంబర్స్మెంట్ మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. అది 30 lakhs మేడం. మొత్తం 2 years ట్రైనింగ్, 18 నెలలు దాని ట్రైనింగ్. ముందు మీరు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు 200 hours దాని ట్రైనింగ్ కోర్సు. ఆ 200 hours కోర్సుకు 18 months ట్రైనింగ్. ఆ 18 monthsకు సంబంధించి 1 yearకు 15 lakhs. ఫస్ట్ ఇయర్ 15, సెకండ్ ఇయర్ 15, మొత్తం 30 lakhs గవర్నమెంట్ పే చేస్తుంది. ఎవరికి అకాడమిక్ వాళ్ళకి పే చేస్తుంది. అయితే ఇంకా మనము ఇప్పుడు పర్సనల్గా 2 years ట్రైనింగ్లో మనం ఆమెకు సంబంధించినటువంటి ఖర్చులు అన్నీ కూడా మనమే భరించుకోవాలి. అంటే ల్యాప్టాప్ కానీ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా ఖర్చులు ఒక దాదాపు 10-15 వేలు దాకా ఖర్చు వస్తుంది మేడం. అంటే సొంతం రూమ్ తీసుకోవాలి, హాస్టల్ వసతి లేదు దానికి, సొంతము రూమ్ తీసుకోవాలి. 6 మంది కూడా ఆ బేగంపేట అకాడమీకి సంబంధించిన ఏరియాకు దగ్గరలో ఉండాలి. మళ్ళీ ఎక్కడంటే ఇక్కడ ఉండడానికి లేదు. అందులో 6 మంది కలిసి ఒకే చోట ఉండాలి. అట్లా కోచింగ్ వాళ్ళు చెప్పారు, ఇట్లా నియరెస్ట్ ఉండాలి,
అని చెప్తే మేము ఇంకా అక్కడ నియరెస్ట్లోనే రూమ్ తీసుకొని అట్లా అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్నాము. అట్లా ఆమె ఖర్చుకు సంబంధించి 15,000 దాకా ఖర్చు వస్తుంది పర్ మంత్ అని చెప్పిన. నేను ఇంతవరకు అయితే నేను చూడగలిగిన, ఇక నుంచి ఇక నువ్వు చూసుకుంటే బాగుంటుంది అన్న అని చెప్తే చాలా సంతోషపడ్డాడు. అరే చాలా గ్రేట్ రా నువ్వు అని చెప్పి చెల్లెలతోటి నాన్న చెప్పిండు. చాలా హ్యాపీ, అది చాలా బాగా వస్తుంది మేడం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.